హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జాబ్లో చేరగానే మీకు స్టార్టింగే 90,000కి పైగా సాలరీ అనేది పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి నెగటివ్ విధానం కూడా లేదు. రాత పరీక్షలో కంప్లీట్గా వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ టైం మనకి ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది ఈ సంస్థ నుంచి. వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. సో చివరి వరకు చూసేసి ఒక జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే అప్లై చేయండి. ఎక్కువ టైం అయితే లేదు. సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎక్కువ మందికి ఒక ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో వెంటనే చూసేసి క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశవ్యాప్తంగా 4,500కి పైగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఎంత పెద్ద సంస్థను మీరే తెలుసుకోవచ్చు. సో ఇలాంటి సంస్థ నుంచి ప్రజెంట్ ఇప్పుడు క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎక్కువ టైం అయితే లేదు. వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అయ్యి ఈ నోటిఫికేషన్కి మన సొంత రాష్ట్రంలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఈ యొక్క పోస్టింగ్ కూడా పొందే అవకాశం అనేది ఉంది. సో కంప్లీట్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా అన్ని కేటగిరీలు కలుపుకుంటే 1000కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. JMGS స్కేల్ 1 హోదాలో మీకు క్రెడిట్ ఆఫీసర్గా మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే, ఇక్కడ మనకి పే స్కేల్ కూడా ఇచ్చారు. పే స్కేల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు చాలా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్గా మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 33, SC ST వాళ్ళైతే 35, PWD వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే, మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. SC ST OBC PWD వాళ్ళు 55% మార్కులతో పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా, B.Pharmacy కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబులే. November 30 వరకు మీరు ఒక క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇనీషియల్గా వాళ్ళే కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో దానికంటే ముందు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇక్కడ మీకు ఎలాంటి నెగటివ్ విధానం లేదు, గమనించండి. సో చాలా జాబ్స్కి ఏంటంటే నెగటివ్ విధానం ఉంటుంది, కానీ ఇక్కడ నెగటివ్ విధానం అనేది తీసివేయడం అనేది జరిగింది ఈ రిక్రూట్మెంట్లో. సో కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత మీకు 50 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు 25 మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. తర్వాత మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే PGDBF అనేటువంటి కోర్సులో భాగంగా మీకు ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్లో ఫస్ట్ 9 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 3 మంత్స్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ పేరు ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి కోర్సులలో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఇదే సంస్థలో కంప్లీట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్కి అంటే మీరు ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మీరు ట్రైనింగ్కి ఎంపిక అవుతారు కదా, అంటే మీకు ట్రైనింగ్ అనేది
అందిస్తారు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ కోర్స్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే కోర్స్ ఫీజు అనేది మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కూడా అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ఇక్కడ కోర్స్ ఫీజు అనేది ఎంత పే చేయాలి అంటే బ్యాంక్కి 3 lakhs నుంచి 4 lakhs అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంత పెద్ద అమౌంట్ అనేది మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే వాళ్ళే మనకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. అది మీరు కంప్లీట్గా జాబ్ వచ్చిన తర్వాత వితిన్ 3-4 monthsలోనే కంప్లీట్గా క్లియర్ చేసేయచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఏదైతే కోర్స్ ఫీజు ఉందో ఆ కోర్స్ ఫీజు అనేది మీరు సక్సెస్ఫుల్గా 5 years యొక్క సంస్థలో జాబ్ చేసిన తర్వాత రీఎంబర్స్మెంట్ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అంటే మీకు ఇక్కడ 5 years వర్క్ చేయగానే మీకు అమౌంట్ అనేది మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఫస్ట్ మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ 9 months వచ్చేసి మంత్లీ 2500, ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో 10,000 rupees స్టైఫండ్ని కూడా వాళ్ళు మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఎవరికైతే బ్యాంకుల్లో పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా చాలా మంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎక్కువ టైం లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ SC ST PWD వాళ్ళు 150 rupees, మిగతా వాళ్ళు 750 rupees అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేసి జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 1100కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొదటిసారిగా మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అప్లై చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి రెడీగా ఉంచుకొని మీరు ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేయచ్చు. మనకి 20 February వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి సో ఎక్కువ లేట్ అయితే చేయొద్దు, మనకి సర్వర్ కూడా బిజీ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. లింక్ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ప్రాసెస్లో ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీరు అఫీషియల్ వెబ్సైట్ త్రూగా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో మనకి ఇది IBPS ఆన్లైన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగానే అప్లై చేసుకోవాలి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే బ్యాంక్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్ రిలేటెడ్ కనుక కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.